హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిబిఎంఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్తున్నాను. సో ఈ డిబిఎంఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక నేను చెప్పేవి ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా 75కి 50 అబోవ్ వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, 50 అబోవ్ అయితే పక్కా వస్తాయి. ఎందుకంటే నేను ఆల్ యూనివర్సిటీస్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నిట్లోనూ అలానే ఆ క్వశ్చన్స్ అన్నిటిని ప్రిఫర్ చేసి ఏదైతే ఇంపార్టెంటో నేను అది మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో పక్కా అయితే ఖచ్చితంగా నేను డామ్ షూర్గా చెప్తున్నాను, మీకు 50 అబోవ్నే వస్తాయి. సో పక్కా ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అని అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో డిబిఎంఎస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ డిబిఎంఎస్ పేపరు డిగ్రీ 3rd ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఉంది ఫ్రెండ్స్. సో ఈ డిబిఎంఎస్ పేపర్ డిగ్రీ 3rd ఇయర్ 5th సెమిస్టర్ వాళ్ళకి ఈ డిబిఎంఎస్ పేపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈ వీడియో వినండి. అండ్ దీంట్లో చెప్పిన నేను ప్రతి క్వశ్చన్ మీరు పక్కా ప్రిపేర్ అవ్వాలి. పక్కా ప్రిపేర్ అయితేనే మీకు మంచి స్కోర్ వస్తుంది, ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ మీరు చదువుకోండి. సో టాపిక్లోకి వెళ్దాం. సో మొత్తం ఈ డిబిఎంఎస్లో మొత్తం మనకి 5 యూనిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 5 యూనిట్స్ మొత్తం మనకి 75 మార్క్స్తో ఈ పేపర్ అనేది డిజైన్ చేశారు, ఓకేనా? సో మొత్తం మనకి 8 క్వశ్చన్స్ ఇస్తాడు. అలానే మనం 5 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి, ఓకేనా? సో 3 క్వశ్చన్స్ చాయిస్, ఓకే? సో ఈ 8 క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ రాస్తారు కదా. సో ఈ 8 క్వశ్చన్స్ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం వినండి, ఓకేనా? సో ఈచ్ యూనిట్ నుంచి మొత్తం మనకి ఫస్ట్ యూనిట్ నుంచి ఇన్ని మార్క్స్ ఇలా అని డిజైన్ చేశారు. అదేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది కొంచెం చూడండి. యూనిట్ 1 నుంచి మొత్తం మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈచ్ క్వశ్చన్ కంటైన్ 15 మార్క్స్. ఒక్క క్వశ్చన్ 15 మార్క్స్ 15 మార్క్స్ అనమాట. సో యూనిట్ 1 నుంచి మీకు 2 క్వశ్చన్స్. మీరు కనుక 2 క్వశ్చన్స్ చదువుకుంటే 30 మార్క్స్ పక్కా 30 మార్క్స్ వస్తాయి, ఓకేనా? అండ్ యూనిట్ 2 నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మనకి 30 మార్క్స్ వస్తాయి. యూనిట్ 3 నుంచి 1 క్వశ్చనే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది 15 మార్క్స్. యూనిట్ 4 నుంచి కూడా మనకు 1 క్వశ్చనే వస్తుంది, ఇది 15 మార్క్స్. అండ్ యూనిట్ 5 నుంచి మొత్తం మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇది 30 మార్క్స్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. సో 5 క్వశ్చన్స్ రాసేటప్పుడు మీరు ఏ యూనిట్స్ ప్రిపేర్ అవ్వాలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 5 కనుక ప్రిపేర్ అయ్యారనుకోండి, మీరు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, అంటే 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నట్టు. అండ్ దెన్ మీరు 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి 1 క్వశ్చన్ అనేది చాయిస్గా ఉంటుంది. సో లేదంటే యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ప్రిపేర్ అయినా మీకు పక్కాగా 5 క్వశ్చన్స్ అనేది రాయగలరు. సో మీకు ఏ యూనిట్ అనేది ఈజీగా అనిపిస్తే ఆ యూనిట్స్ని మీరు ఎంచుకోండి ఫ్రెండ్స్. బట్ నేనైతే ఇప్పుడు ప్రతి యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం పక్కాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా. సో ఈ 2 క్వశ్చన్స్ని మనకి ఎగ్జామ్ పేపర్లో ఎలా ఇస్తాడంటే, ఈ సిలబస్లో మొత్తాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాడు ఫ్రెండ్స్. ఫస్ట్ యూనిట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్ అండ్ సెకండ్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్గా మీకు ఇస్తారు. సో ఫస్ట్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. సో మీరు 1 పార్ట్ చదువుకున్నా మీరు 1 క్వశ్చన్ అనేది కంపల్సరీగా రాయగలరు. సో ఏంటో ఫస్ట్ పార్ట్ చూద్దామా? సో ఫస్ట్ పార్ట్ ఎంతవరకు అంటే, ఇంట్రడక్షన్ టు డేటా, ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫైల్ బేస్ సిస్టమ్, డ్రాబ్యాక్స్ ఆఫ్ ఫైల్ బేస్ సిస్టమ్, డేటాబేస్ అప్రోచ్, క్లాసిఫికేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్ ఫ్రెండ్స్. క్లాసిఫికేషన్ వరకు ఫస్ట్ పార్ట్, ఓకేనా? అండ్ సెకండ్ పార్ట్ ఏంటంటే, ఇంకోండి చూడండి, అదేంటి వేరియస్ డేటా మోడల్స్ ఏమేమి ఉన్నాయి అదొక క్వశ్చన్. కాంపోనెంట్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, 3 స్కీమా ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్. ఇది మొత్తం సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ దాకా సెకండ్ పార్ట్. సో మీకు ఫస్ట్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడు, అలానే సెకండ్ పార్ట్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తాడు.
పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది అండ్ సెకండ్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఇలా నుంచి మీకు క్వశ్చన్స్ అనేది నేను చెప్తున్నాను. ఇవి నేను ఆల్ యూనివర్సిటీస్ నుంచి పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఆ పేపర్స్లో ఇంపార్టెంట్గా అంటే ఎక్కువ టైమ్స్ ఏవేవి ఇచ్చాడో అవన్నిటిని నేను ప్రిఫర్ చేసే మీకు నేను ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఇది ఇంపార్టెంట్ అని ఎలా చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు. సో ఆల్ యూనివర్సిటీస్కి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో మీరు ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు మీరు ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డేటా మోడల్స్ ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఇన్ డిబిఎంఎస్లో మనకి డేటా మోడల్స్ ఉన్నాయి కదా. సో ఆ క్వశ్చన్ అనేది పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఇది డామ్ షూర్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనం దీనికి 5 స్టార్స్ రాసుకోవచ్చు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ డేటా మోడల్ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో నా వీడియోస్లో ఉంటాయి, అలానే నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ఇచ్చాను. సో మీరైతే ఆ డిస్క్రిప్షన్లో లింక్ చూసుకొని ఈ క్వశ్చన్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, పక్కా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఈ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చనే ఫ్రెండ్స్. సో ఇది కూడా నేను చెప్పాను, ఈ క్వశ్చన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ డిబిఎంఎస్, ఫైల్ బేస్ సిస్టమ్, అడ్వాంటేజెస్ and disadvantages, database system, advantages and disadvantages. And sixth question ఏంటంటే ANSA ఫ్రెండ్స్. ANSA అంటే యాంటీ స్పార్క్ మోడల్ అని మీకు క్వశ్చన్ ఉంది. దీన్నే మనం 3 స్కీమా అని కూడా అంటారు, ఓకేనా. దీన్నే మనం 3 స్కీమా అని కూడా అంటారు ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ కూడా పక్కా ప్రిపేర్ అవ్వండి. సో మీరు ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 6 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ అయితే రాగలరు, ఓకేనా. సో ఈ 6 క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ యూనిట్ నుంచి. సో మనకి యూనిట్ 2 నుంచి కూడా మొత్తం 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 2 క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తాడో చూద్దాం. ఇది కూడా పార్ట్ 1 పార్ట్ 2 నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడు. సో యూనిట్ 2 చూడండి, ఈ యూనిట్ 2 ఎలా ఇస్తాడంటే ఈఆర్ మోడల్ అనేది ఒక పార్ట్, ఈఈఆర్ మోడల్ అనేది ఒక పార్ట్ ఫ్రెండ్స్. సో చూడండి, ఈఆర్ మోడల్ ఇది ఇంట్రడక్షన్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ, రిలేషన్షిప్ డయాగ్రామ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటిటీ సెట్స్, అట్రిబ్యూట్, క్లాసిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్ డిగ్రీ, రిలేషన్షిప్ క్లాసిఫికేషన్, రెడ్యూసింగ్ ఈఆర్ డయాగ్రామ్ టు టేబుల్, ఎన్హాన్స్. ఓకే, ఇక్కడ వరకు ఫ్రెండ్స్. సో రెడ్యూస్ ఈఆర్ డయాగ్రామ్ టు టేబుల్ ఇక్కడ వరకు ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఎన్హాన్స్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్, ఈఆర్ మోడల్, జనరలైజేషన్ ఆర్ స్పెషలైజేషన్ ఈజ్ a relationship and attributes, inheritance, constraints on specialization and generalization, advantages of ER model. సో ఇక్కడ వరకు ఏంటంటే సెకండ్ పార్ట్, ఓకేనా. సో ఫస్ట్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ సెకండ్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏమన్నా ఈఆర్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. సో ఈఆర్ డయాగ్రామ్స్ వాటి కోసం అనమాట. బిల్డింగ్ బ్లాక్స్, రిలేషన్షిప్స్, ఎంటిటీ సెట్, అట్రిబ్యూట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రిలేషన్షిప్, ఇవన్నీ అంట ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఈఆర్ మోడల్. సో యూనిట్ 2 అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ. యూనిట్ 2 కనుక మీరు ప్రిపేర్ అయితే చాలా ఈజీ. సో యూనిట్ 2 కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ టాపిక్స్ చాలా ఈజీ, ప్రతి టాపిక్ ఈజీగానే ఉంటుంది. జస్ట్ మీకు ఒక టాపిక్ వచ్చిందంటే దానికి రిలేషన్గానే ప్రతి టాపిక్ ఉంటుంది. సో ఇదైతే యూనిట్ 2 బాగుంటుంది. సో చూడండి, యూనిట్ 2 అనేది ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో వీటిలో యూనిట్ 2 నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమంటాయో చూద్దాం. సో యూనిట్ 2 నుంచి మొత్తం 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, అంటే ఇంపార్టెంట్లో. సో ఈ 4 క్వశ్చన్స్ అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్. దీన్నే మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, ఆర్ కన్స్ట్రెయిన్ ఈఆర్డి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని అంటారు. అలానే కాన్సెప్ట్స్, ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్ అన్న. ఇవన్నీ ఒకే క్వశ్చన్ ఫ్రెండ్స్. ఏంటిదంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆర్ కాంపోనెంట్స్. సో ఫస్ట్ టాపిక్ మనకు ఉంది కదా, అదే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. సో ఈ టాపిక్ సో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ పక్కా వస్తుంది. సో దీనికి కూడా మనం 5 స్టార్స్ ఇచ్చుకోవచ్చు, అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇదైతే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. చాలా ఈజీ అనమాట, చాలా అంటే చాలా ఈజీ. నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను,
డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, టైప్ ఆఫ్ ఎంటిటీ, అట్రిబ్యూట్స్ అండ్ రిలేషన్షిప్. టైప్స్ అనమాట. ఎంటిటీకి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్, రిలేషన్షిప్స్, ఇవి ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. సో సెకండ్ క్వశ్చన్ ఇది. అండ్ థర్డ్, జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ ఈఈఆర్ మోడల్. ఓకేనా, ఇది మనకి సెకండ్ పార్ట్ నుంచి వస్తుంది. సో సెకండ్ పార్ట్ నుంచి ఈ క్వశ్చన్ రావచ్చు, జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్. అండ్ ఫోర్త్ ఏంటంటే ఏఆర్ మోడల్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్. సో యూనిట్ 2 నుంచి అయితే ఈ 4 క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అండ్ యూనిట్ 3 చూడండి. 3 నుంచి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఒక్క క్వశ్చన్ ఎలా ఇస్తాడో అనేది తెలీదు, అంటే మొత్తం టాపిక్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. సో దీనిలో మనం పార్ట్స్గా డివైడ్ చేసుకోవడానికి ఉండదు. సో మొత్తం అయితే ప్రిపేర్ అవ్వాలి. సో సిలబస్ మొత్తంలో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం యూనిట్ 3 నుంచి. సో యూనిట్ 3 నుంచి ఏంటంటే రిలేషన్ మోడల్ ఫ్రెండ్స్. దీంట్లో 3 క్వశ్చన్స్గా ఇంపార్టెంట్గా నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈఎఫ్ కోడ్ రూల్స్ ఫ్రెండ్స్. సో ఈ కోడ్ రూల్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, ఇది ఇంపార్టెంటే. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నా కీ, డిఫైన్ కీ, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ కీస్ ఇన్ రిలేషన్ మోడల్. రిలేషన్ మోడల్లో కీ, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ థర్డ్ ఏంటంటే ఆల్జిబ్రా ఆపరేషన్స్ ఆఫ్ రిలేషన్ మోడల్స్. మనకి ఆపరేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ ఆపరేషన్స్ అనమాట ఈ థర్డ్ క్వశ్చన్. సో ఈ 3 క్వశ్చన్స్ చదివితే చాలు. ఓకేనా, ఈ 3 క్వశ్చన్స్ ఈ థర్డ్ యూనిట్ నుంచి ఉంటుంది. అండ్ ఫోర్త్ యూనిట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫోర్త్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. యూనిట్ 4 స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా. సో యూనిట్ 4 ఏంటంటే ఇంకోండి కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్లో కమాండ్స్ ఉన్నాయి. సో ఆ కమాండ్స్ ఏంటివి, డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్. సో ఈ 3 కమాండ్స్ కోసం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ క్వశ్చన్ పక్కా అనమాట, అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ ఎస్క్యూఎల్ జాయింట్ ఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ థర్డ్ ఏంటంటే సెట్ ఆపరేషన్స్, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫోర్త్ డేటా టైప్స్. ఓకేనా. సో ఈ 4 క్వశ్చన్స్ చదవండి. ఫోర్త్ యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ ఏంటవి, కమాండ్స్, జాయింట్స్, సెట్ ఆపరేషన్స్, డేటా టైప్స్. ఓకేనా. సో ఇది 4th యూనిట్. అండ్ 5th యూనిట్ ఫ్రెండ్స్ చాలా 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 ఈజీ. ఇది మీరు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ కూడా పక్కాగా ఇవే వస్తాయి అని మనం చెప్పగలవు, ఎందుకంటే దానికి మించి ఇంకా టాపిక్స్ లేవు. ట్రిగ్గర్, ఇది డెఫినెటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ట్రిగ్గర్స్ టైప్స్ ఆఫ్ ట్రిగ్గర్స్. సో ఈ క్వశ్చన్ మాత్రం పక్కా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 5 నుంచి. ఓకేనా. సో ట్రిగ్గర్స్. అండ్ సెకండ్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ PL/SQL ప్రోగ్రామ్, కర్సర్స్, ఫంక్షన్స్. ఓకేనా. ఈ 4 టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది 5th యూనిట్ ఫ్రెండ్స్. దీంతో మీకు ఇలా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పక్కాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా DBMSలో, సో నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మీకు ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.